కరువు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు మంత్రులు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన భారీగా పెంచి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే పెట్టారని, కట్టిన కాళేశ్వరాన్ని జేబులో నింపుకోవడానికి వాడుకున్నారని మంత్రులు మండిపడ్డారు. మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిస్తే కమిషన్లు పెరుగుతాయి. మరి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడి ఎత్తు నుంచి మేడిగడకు షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ మరి ఇక్కడ కూడా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా మరి మిత్రుడు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పి దాని ప్రకారం పోతున్నాం. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ కి ఈ నెలతో టెస్టింగ్ పూర్తవుతుంది. అంటే ఆ ఫౌండేషన్ సరిగ్గా, ఈ సాయిల్ సరి కట్టిందిరా, మరి ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అట్లనే అన్నారం సుందర బ్యారేజ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయా, ఆల్రెడీ అన్నారం సుందరలో కూడా లీకేజ్ ఉంది. మరి ఆ ప్రక్రియలో మేము ఉంటే మరి ఏదో కరువు వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనించారు. మీ లోపభూయిష్ట నిర్మాణం, మీ కక్కుర్తి, మీ కమిషన్ల కక్కుర్తితోని మీ నాణ్యత లోపంతో ఆ బ్యారేజెస్ డ్యామేజ్ అయి ఉంటే అంత అయిపోయినాకు వచ్చిన మాకు మమ్మల్ని ఏదో మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. మేము చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా మొత్తం కేబినెట్ దీంట్లో రాజకీయ దురుద్దేశం లేదు. మాకు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ మేరకు ఆ 3 బ్యారేజెస్ టెస్టింగ్ పూర్తి చేయించి ఆ తర్వాత మరి ఏదైతే వర్క్ చేయాలనో రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ కి మరి అది పూర్తి చేయించి ఆ బ్యారేజెస్ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తాము అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. గతం అధికారంలో ఉన్న వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా ఒక్క ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేశారని కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. సీతారాం సాగర్ మనం చూస్తున్నాం. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఆడ నేను చూస్తున్నా, దేవాదుల పూర్తి చేయలేదు, గౌరవల్లి పూర్తి చేయలేదు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి టనల్, దిండి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదండి. వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే జనానికి నీళ్ళు ఇవ్వడం కాదు. నేను ఇరిగేషన్ మంత్రి చెప్తున్నా, 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖని అస్తవ్యస్తంగా చేసిండు. పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ ని మిగిలి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి సాధ్యమైనంత వరకు గోదావరి జలాల్ని వినియోగంలో తీసుకొని వచ్చి అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి పంట పొలాల సమస్య రైతుల ఆశలు నెరవేర్చడం కోసం మా ప్రయత్నం అంతా స్పీడ్ గా చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా జరిగిన పనిని కంటిన్యూ చేస్తూ తొందరగా దీన్ని ప్రయారిటైజ్ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వి ట్రై టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ప్రపంచంలో 8వ మహా అద్భుతమని చెప్పే కాళేశ్వరాన్ని కూడా సరిదిద్దాలనే తపన ఉందే తప్ప ఈ ప్రభుత్వానికి బేసిజాలకు పోయి వారి కట్టిన ప్రాజెక్టుని పక్కన పెట్టాలనో వదిలేయాలనో ఈ ప్రభుత్వం అనుకోలే. ఇక్కడ ఏం చేసినా నాకు ఓట్లు రావు అనే ఓట్ల రాజకీయం కోసం తాపత్రయపడ్డారే తప్ప ఇక్కడ ప్రజల కష్టాలను విస్మరించారు, బేసిజాలకు ఆనాడు పోయారు.